చేసినందుకు ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు సార్. కాబట్టి దయచేసి ఆ యాక్ట్ గురించి మీరు పూర్తిగా మరి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకున్నాను సార్. ఈరోజు ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా నా తండ్రి ఇచ్చాడు, నా తాత ఇచ్చాడు, అదే భరోసాతో మేము బతుకుతున్నాం అనుకునే ప్రజలందరూ కూడా ఏమైపోతాయి. ఈ రోజు సార్ మీరు కట్టిన సెక్రటేరియట్ ని నీళ్లు కారుతున్నాయి, ఎలుకలు పారుతున్నాయి అని చెప్పి ఎద్దేవా చేసిన ఈ పార్టీ అదే సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టుకుని 750 కోట్లు తెచ్చుకుని పబ్బం గడుపుకుంటున్న ఈ ప్రభుత్వం గురించి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు సార్. ఆస్తులు ఏమైపోతాయని చెప్పేసి దయచేసి దాని గురించి మీరందరూ కూడా కాపాడాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తానని సార్. అంతేకాకుండా సార్ ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదు సార్. ఈరోజు దళిత వార్డులో మీరు ఎస్సీ సప్లై నిధులన్నీ కూడా ఖర్చు పెట్టి ఈ రోజు ఏ హరిజనవాడ నేలండి తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ రోడ్లన్నీ వేశారని చెప్పేసి ప్రతి హరిజనవాడలో కూడా చెబుతున్నారు సార్. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక డ్రైన్ గాని ఒక రోడ్డు గాని చేసిన పాపాలు లేదు సార్. మళ్ళీ మీరు దయచేసి ఆ ఎస్సీ సప్లాన్ బీసీ సప్లాన్ తీసుకొచ్చి పేదవాళ్ళు మరి వాళ్ళందరూ వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి పూర్తి నమ్మకంటున్నాం సార్. ప్రజలారా మన మేనిఫెస్టో చూడండి. మన మేనిఫెస్టోలో బలైన వర్గాలకి దళితులకి పెద్దపీట వేసి ప్రతి కులానికి కూడా వాళ్ళ కుల వృత్తులు ప్రోత్సహించే విధంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి మరి మన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక గొప్ప మేనిఫెస్టోని దేశంలో ఎక్కడా లేని విధంగా ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాం. దయచేసి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మరి ఏలూరు పార్లమెంట్ కి పుట్టా మహేష్ గారిని నూజివీడు శాసనసభకి నన్ను గెలిపించి ఈ రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం సార్. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కుమారుడు దౌర్జన్యాలు విపరీతంగా ఎక్కువైపోయినాయి సార్. ఈ రోజు ఇక్కడ ఫోటోలు తీస్తాడు, సుబ్బారావు వచ్చాడు, ఎల్లారావు వచ్చాడు, పుల్లారావు వచ్చాడని చెప్పేసి పొద్దున్న యజమానులకి వాట్సాప్ పంపిస్తారు. ఫోన్ చేసి వారు నేను పెన్షన్ కట్ చేస్తాను, అది కట్ చేస్తాను, లేకపోతే మీకు చేయూత ఇవ్వను, మీకు పట్టాలు ఇవ్వనని బెదిరించేస్తున్నారు సార్. ఇక్కడంతా కూడా విధ్వంసకర అరాచక పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సార్. మీరందరూ కూడా వాటి మీద యాక్షన్ తీసుకోవాలి సార్. మీరు అంతేకాకుండా మన నాయకులు చాలా మందిని జైలుకు కూడా పంపించారు సార్ కేవలం అబద్ధపు దీని మీద. వీళ్ళు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటారు సార్. ఇక్కడ తోటపల్లి అనే గ్రామంలో అన్యాయంగా మరి అక్రమంగా మైనింగ్ చేస్తే 3,78,03,000 రూపాయలు పెనాల్టీ ఇస్తే ఆ పెనాల్టీని ఒక దళిత సోదరుడి మీదకి తోసేసిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ సార్. బాబురావు అనే ఒక దౌర్భాగ్య పరిస్థితి సార్. బాబురావు అనే వ్యక్తి ఇల్లు కూడా లేని వ్యక్తి అతనికి 3,70,00,000 పెనాల్టీ వేయించారు సార్ ఎమ్మెల్యే గారు అంశాలని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి అంతేకాకుండా సార్ ఇక్కడ అడవి భూముల్లో పట్టాలు ఇచ్చారు. తమరు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలన్నింటిలో చెట్లు వేసుకుని ఎంతో కొంత జీవనం సాగిస్తా ఉంటే ఈ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో బోర్లు వేసుకోకుండా కొన్ని ప్రాంతాల్లో అయితే దళితుల భూములు లాక్ అవడానికి రాత్రికి రాత్రి కంప్యూటర్ రికార్డులు మార్చేసి ఆఖరికి సార్ ఒక ఎంఆర్ఓ కూడా ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి ఈ నియోజకవర్గంలో భూ కబ్జాలు మారినాయని చెప్పేసి మేము మనం చేస్తామని సార్. తప్పకుండా ఈ ప్రజలందరూ కూడా మీ మీద ఎంతో నమ్మకంతో ఎంతో ఆశతో ఉన్నారు సార్. మీరు వచ్చిన తర్వాత ఈ బలహీన వర్గాలకి యాదవులకు సార్ మీరు గౌడ సోదరులకి 10% వైన్ షాప్స్ రిజర్వేషన్ ఇస్తున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా బలహీన వర్గాలకి వ్యాపారాల్లో రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప మరి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ముందుకి శవనిగా మనం చేస్తామని. అదేవిధంగా యాదవ సోదరులకి మీరు గొర్రెలు యూనిట్లు పెట్టుకుంటే మీకు సబ్సిడీ ఇస్తాను, మీకు అంతేకాకుండా మీ గొర్రెలు అన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తాను. అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి అందరికీ కూడా బీసీలందరికీ కూడా భరోసా కలిగించే విధంగా మరి మేనిఫెస్టో ఇచ్చింది సార్. దయచేసి మీ అందరికీ కూడా మరి చేతులెత్తి నమస్కరిస్తూ మరి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది సార్. మల్లవల్లి పారిశ్రామిక ఇచ్చారు సార్. మీరు అక్కడ అశోక్ లేలండి పార్లే అందరు ఫ్యాక్టరీ పెట్టేశారు కానీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు సార్. ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతే ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఎందుకు చేయలేదు?
భూమి ఇచ్చాము, కరెంట్ ఇచ్చాము, ఎందుకు చేయలేదని చెప్పేసి అడిగే పరిస్థితి కూడా లేదు సార్. ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే మా నూజివీడు నియోజకవర్గంలో చాలా వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది సార్. తప్పకుండా దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి సార్. మా దగ్గర ఆటో నగర్ ఉంది, పూర్తిగా పాడైపోయి ఉన్న ఫ్యాక్టరీలు కూడా తరలిపోతున్నాయి. దాన్ని తీసుకొచ్చే మీరు భరోసా కల్పించాలని చెప్పేసి మనం చేస్తూ దయచేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు.